ఏపీ లిక్కర్ స్కామ్ లో బయటపడుతున్న నిప్పులాంటి నిజాలు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కొత్త మలుపు తిరిగింది. బాధిత లిక్కర్ కంపెనీలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి తమపై జరిగిన దోపిడీని వెల్లడి చేస్తున్నాయి. తాజాగా ఆర్థోస్ కంపెనీ యజమానులు తుపాకులతో బెదిరించి తమ వద్ద నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ దందాలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. ఖజురహో బ్రాండ్ మద్యం వీరి చేతిలోకి అప్పగించిన తర్వాత కమిషన్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఉత్పత్తి సరఫరాలపై పూర్తిగా నియంత్రణ సాధించి కొన్ని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి కమిషన్లు, నగదు, బంగారం రూపంలో వసూలు చేసినట్టు తెలుస్తోంది. కంపెనీలు సూటిగా ఫిర్యాదు చేయకపోయినా గత 5 ఏళ్లలో తమపై జరిగిన దాడుల వివరాలు సిఐడికి అందజేశాయి. కొన్ని కంపెనీలు తప్పుడు ఖర్చులు చూపించి డబ్బు లాగించారని సమాచారం. ఈ వ్యవహారంలో పెద్దల నుంచి సొంత కంపెనీల వరకు ఉన్నట్లు తెలిపిన అధికారులు సంబంధిత డేటాను సిట్కు అప్పగించారు. ఇప్పటికే కంపెనీల వాంగ్మూలాలతో సిఐడి సిట్ కీలక ఆధారాలు సేకరించింది. వైసీపీ నేతల ప్రమేయంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని సమాచారం.